శ్రీశక్తి పథకం ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం మా నియోజకవర్గంలో ఆర్టీసీ బస్ స్టాండ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు అధ్యక్ష. అది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఆటో వాళ్ళకి కొన్ని సమస్యలు వచ్చినలో ముఖ్యంగా ఈ ఫ్రీ జోన్ అని పెట్టారు. అది కూడా ఇంతకుముందు కూడా పెట్టాం. దాన్ని ఏదో రద్దు చేస్తా ఉన్నారు. ఆ ఫ్రీ జోన్ కూడా లిఫ్ట్ చేయమని అడిగాం అధ్యక్ష. ఆటో కార్మికుల గురించి ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు పార్టీల పరంగా కూడా వాగ్దానం ఇచ్చాం అధ్యక్ష. మనం మేనిఫెస్టోలో పెట్టాం అధ్యక్ష. జీవో నెంబరు 21 అని ఏదైతే ఫైన్స్ పెడుతున్నారో ఆ ఫైన్స్ని రద్దు చేస్తామని చెప్పాం అధ్యక్ష. జీవోని రద్దు చేస్తాం 21 అని చెప్పి. అది దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అధ్యక్ష. తప్పనిసరిగా 021 ఇవాళ ఫ్రీ బస్ పెట్టినందువల్ల ఆటో కార్మికులు కనీసం 200-300 రూపాయలు కూడా ఇంటికి తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు. వాళ్ళు చాలా ఆకలితో అలమటిస్తూ ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు. కాబట్టి ఆ జీవో నెంబర్ 21 ఏదైతే మనం మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా ఆ జీవో నెంబర్ 21ని రద్దు చేయమని అడుగుతా ఉన్నాం. ఇవాళ 1963 అమెండ్మెంట్ ఇవాళ సభలో తీసుకొచ్చారు అధ్యక్ష. ఇప్పుడే బిల్స్ చూశాను నేను. దీంట్లో గ్రీన్ ట్యాక్స్ని తగ్గిస్తూ డిసిషన్ తీసుకున్నారు అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. ఇది ఎప్పుడో లాంగ్ పెండింగ్ ఇష్యూ. మనం గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం నుంచి ఆటో కార్మికులందరూ గ్రీన్ ట్యాక్స్ రద్దు చేయమని అడుగుతూ ఉన్నారు. కనీసం తగ్గిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. తర్వాత సంక్షేమ బోర్డు ఒకటి పెడతామని చెప్పి అనుకున్నాం అధ్యక్ష. అదొకటి ఆ మేనిఫెస్టో దాంట్లో ఈ సంక్షేమ బోర్డు కూడా పెట్టి ఇవాళ ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నా నియోజకవర్గంలో కాదు అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆటో కార్మికుల్ని ఆదుకోమని చెప్పి ఆటో కార్మికుల్ని దీన్ని దృష్టి పెట్టడానికి ఒక కమిటీ కూడా ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తే 15,000 రూపాయలు